ఇక వెరికోస్ వీన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన KPHP లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. అన్న ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇప్పటి వరకు మీరు వైసీపీ గవర్నమెంట్ పరిపాలన చూశారు కదా, ఎలా అనిపిస్తుంది వైసీపీ గవర్నమెంట్ పరిపాలన? వైసీపీ పరిపాలన అయితే బాగానే ఉంది. ఎందుకంటే సంక్షేమ పథకాలు ఇంటికి తెచ్చేస్తున్నారు కదా. ఇన్నాళ్ళంటే వాళ్ళ చుట్టూ తిరిగివారు ఏది కావాలన్నా, ఇప్పుడైతే ఇంటికి వస్తున్నాయి. మెయిన్ అది బాగానే ఉంది. స్కూళ్ళు అవన్నీ బాగానే ఉన్నాయి, హాస్పిటళ్ళు ఉన్నాయి, మందులు వేస్తున్నారు, పర్వాలేదు. అంటే సంక్షేమ పథకాల పేరు చెప్పేసి దోచేసుకున్నారు డబ్బు అని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి కదా, దానికి మీరేమంటారు మరి? అప్పుడు ఆల్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వీళ్ళు అన్నారు, అది మామూలే. అది కాకపోతే నిరూపించేస్తే బెటర్ కదా. ఏదైనా నిరూపించలేనంత వరకు ఏదైనా అది అలాగా ఉంటుంది. అంటే ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఏపీలో ఎలక్షన్స్, ఇప్పుడు వెస్ట్లో ఎలక్షన్స్ కూడా ఇంకొక ఎత్తు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక పక్క ఆడారి ఆనంద్ కుమార్ గారు, ఒక పక్క గన్నబాబు గారు, ఇద్దరు కూడా హోరీగా ప్రచారాలు చేస్తున్నారు కదా. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? గన్నబాబు గారు పరిపాలన ఎలా ఉంటుంది? అంటే స్థానికంగా అతను ఎమ్మెల్యేగా అతను పోటీ చేశారు, అతని పరిపాలన మీరు చూశారు. ఇప్పుడు ఆడారి ఆనంద్ కుమార్ గారు కూడా ప్రచారం చేస్తున్నారు, ఆయన కూడా ఇక్కడ ఉంటున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? ఆర్డర్ ఆనంద్కి అయితే ప్రజెంట్ ఎవరికి ఏది కావాలన్నా వస్తున్నారు, అన్నీ చూస్తున్నారు. మరి గన్నబాబు అంటే మరి ఎప్పుడో ఎలక్షన్ తప్పించి మిగతా రాకుండా కనబడుతుంది. అతని పనులు తప్ప ఇంకేం లేదు. ఆర్డర్ ఆనంద్ అంటే నేను దగ్గర ఇక్కడికి వచ్చి 4-5 ఇయర్స్ అవుతుంది. ఏ ఫంక్షన్కి అయినా దేనికి పిలిచినా వస్తారు. మొన్న మాకు అయితే ఇది వెంకటేశ్వర స్వామి గుడికి కూడా వాళ్ళు డబ్బులు ఇచ్చారు, మళ్ళీ స్థలం అలాట్మెంట్ చేయించారు, అన్నీ చేయించారు. మళ్ళీ ఇతను ఎప్పటి నుంచో ఉన్నారు, అది ఇంతకుముందు అదని చేయించవచ్చు కదా. అది అంటే ఆనంద్ గారు గెలిచే అవకాశం ఉందంటారా? ఈసారి తక్కువగానే ఉంటుందండి, వస్తారు. ఆనంద్ గారే వస్తారు కావచ్చు, ఎందుకంటే అతను తిరుగుతున్నారు బాగానే. అంటే ప్రజల నుంచి ఎలా అనిపిస్తుంది స్పందన? స్పందన అయితే బాగానే ఉందండి, బాగానే ఉంది ప్రజెంట్. అతను గెలిచినా గెలకపోయినా కూడా అతను పర్సనల్గా కూడా చాలా ఎవరికైనా సాయం కావాలనుకుంటే హెల్ప్ చేస్తున్నారు. పేదలందరికీ హెల్ప్ చేస్తున్నారు. ఎవరికైనా సాయం అని అడిగితే చేస్తున్నారని నేను విన్నాను, చాలా మంది చూశాను కూడా. పేదలు అదే చెప్తున్నాను కదా, ఎవరికైనా కావాలనుకుంటే సాయం చేస్తున్నారు. బాబాయ్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మనకి ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పటి వరకు మీరు వైసీపీ గవర్నమెంట్ జగన్ గారి పరిపాలన చూసారు కదా, ఎలా అనిపిస్తుంది జగన్ గారి పరిపాలన? బాగానే ఉంది నాన్న, పర్వాలేదు, బాగానే ఉంది, అన్ని బాగా చేస్తున్నాడు. అది అంటే అప్పుడు టీడీపీ గవర్నమెంట్ పరిపాలన బాగుందా, ఈ పరిపాలన? ఇదే బాగుందండి. అదేంటి అది ఇవ్వలేదు కదా అప్పుడులో, ఒక పైసా లేదు. ఇది ఇవ్వకపోయినా 2 రోజులు ఆపినా తర్వాత ఆనంద్ కుమార్ అప్పు చెప్పాడు, మళ్ళీ మీకు ఇయ్యాలి పింఛనని ఇచ్చేస్తున్నారు ఇక్కడ మీటింగ్ పెట్టి ఆ రోజు. అంటే ఇక్కడ వెస్ట్ లోని ఆడారి ఆనంద్ కుమార్ గారు, గణబాబు గారు ఇద్దరు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు కదా, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఎవరు గెలిస్తే బాగుంటుంది? ఆనందే గెలుస్తారని నా ఐడియా. ఎందుకంటే గెలాలనుకుంటున్నారు? ఎందుకంటే బాగా చేస్తున్నాడు కాబట్టి. వైఎస్ సార్ మీకు ఏమైనా ఇచ్చారా పెన్షన్స్ కానీ? ఏమైనా పెన్షనే వస్తుందండి. ఇప్పించారా? ఆనంద్ గారు ఇప్పించారా? ఆనంద్ గారు ఇప్పించారు. ఎప్పుడు ఇప్పించారు? ఎక్కడండి, అంతకుముందు 2 నెలలు ఆపేశారండి జగన్. ఏదో ఎకరం భూమి ఉన్నదనేసి, ఎకరం భూమి ఉన్నోళ్ళకే వస్తుంది, 5 ఎకరాలకు వస్తుంది, నాకు రాలేదనేసి మీటింగ్ పెడితే ఇస్తాడు నేను అన్నారు. అప్పటి నుంచి వస్తుంది పెన్షన్. అంటే అతను పేదలందరికీ సాయం చేసే మనిషినండి. ఇచ్చారండి ఆనంద్ కుమార్. అది సరే, బుచ్చిరాజపాలెం కుర్రాడు చెప్పాడు నాకు, ఆనంద్ బాబుకే ఓటు వేయండి నాకు. ఎప్పుడు ఎంతమంది ఇతనికే వేస్తాను, జగన్కే ఫ్యాన్కే. నచ్చిందా మా ఊరు మరి నాకు నచ్చబట్టి వేస్తాను. ఇక్కడ చోడారం వెళ్ళి వేస్తాను, అడ్డూరు పల్లెటూరు. అది బాబాయ్, మరి ఒక పక్క టీడీపీ, జనసేన అంటే పవన్ కళ్యాణ్ గారు, ఇంకో పక్క బీజేపీ నరేంద్ర మోడీ, మొత్తం 3 పార్టీలు ఒక పక్క, జగన్ గారి పార్టీ ఒక పక్క. అంటే ఇలాగున్నా సరే ఇక్కడ ఆనంద్ గారు గెలుస్తారా? ఆనంద్ గారికే వేస్తాం మేము ఓట్లు. గెలుస్తారా? 2 ఓట్లు వాళ్ళకే, మా ఆవిడది నాది. గెలుస్తారా? మరి గెలుస్తారు, కుదురుగాని ఉండండి. రేపు పొద్దున గెలిచిన రోజు ఇక్కడ కుదురు గారు మీరు తప్పకుండా గెలుస్తారు. ఆనంద్ కుమార్ మంచోడండి, అతను మంచోడు, జగన్ మంచోడు. ఏదో ఉంటుంది పైన చెప్పిన మాట్లాడుతుంది. మరి పింఛనీళ్ళు మాత్రం నిన్న అక్కడ ఇచ్చారండి. ఇంతమంది ఇంటింటికి ఇచ్చారు కానీ ఇవ్వలేదు. అది మాత్రం అక్కడ ఇచ్చారు, సచివాలయం రమ్మన్నారు. సంతోషమేనండి. అన్న, ఇప్పుడు మీ పేరేంటి అన్న? నా పేరు రామారావు. రామారావు. ఇప్పుడు అందరి చూపు మన ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ మీద పడింది. ఇప్పటి వరకు మనం వైసీపీ గవర్నమెంట్ పరిపాలన చూసాం కదా, ఎలా అనిపిస్తుంది మీకు? వైసీపీ పరిపాలన చాలా బాగుందండి. అంటే ఏ నచ్చింది మీకు బాగా? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినవి పథకాలు అన్నీ అందరికీ అందుతున్నాయి, చాలా బాగుంది. ప్రతి నోటి ఏంటంటే అన్న రావాలి,
జగనన్న రావాలని అనుకుంటున్నాను. చాలా బాగుంది, ఇప్పటికీ పరిపాలన మాత్రం చాలా బాగుంది. ఆయన ఇచ్చిన పథకాలన్నీ అందరికీ అందుతున్నాయి. మరి ఉన్న వాళ్ళకి అందుతున్నాయో తెలియదు కానీ ప్రజలకు మాత్రం రూల్ ఫ్యామిలీలో అందరికీ బాగా అందుతున్నాయి, ప్రాబ్లం లేదు. మళ్ళీ జగనన్న రావాలి మేము అనుకుంటున్నాం. ఏపీలో ఎలక్షన్స్ అన్ని ఒక ఎత్తు అయితే ఇప్పుడు వెస్ట్ నియోజకవర్గంలో అయితే మాత్రం ఎలక్షన్స్ మరొక ఎత్తు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే చాలాసార్లు ఎమ్మెల్యే గెలిచిన బాగా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ టీడీపీ గణబాబు గారు ఉన్నారు. మరో పక్క ఆడారి ఆనంద్ కుమార్ గారు కూడా ఇక్కడ ఎమ్మెల్యే బరిలో ఉన్నారు. సో ఇద్దరిలో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు వెస్ట్ నియోజకవర్గంలో? ఆనంద్ కుమార్ గారు రావాలని అనుకుంటున్నాను. ఎందుకు అతనే రావాలనుకుంటున్నారు? ఇప్పుడు ఆయన పరిపాలన బాగుంది, జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుంది కాబట్టి ఆనంద్ కుమార్ ఎందుకు వస్తున్నారంటే ఒక ఛాన్స్ గణబాబుకి ఇచ్చాం. ఇప్పుడు రెండో ఛాన్స్ ఏంటంటే ఆనంద్ కుమార్ రావాలని మేము కోరుకుంటున్నాం. ఆయన ఇప్పుడు వస్తే ఎంత బాగుంటుంది అంటే ఆయనకి రాకముందు ఇంత ప్రజలు పెడుతున్నారు, ఆయన వస్తే ఇంకెంత పెడతారు అనేది మనం అనుకుంటున్నాం అన్నమాట. ఇంకా బాగా పెడతారని అనుకుంటున్నాం. ఆయనకి ఇప్పుడు చేసిన పథకాలు అంటే ఏంటంటే ఇప్పుడు ఆనంద్ కుమార్ రావాలని ఎందుకు అనుకుంటున్నాం అంటే ఆయన ఎమ్మెల్యే రాకముందు ఇంత పెడుతున్నారంటే ఆయన వస్తే ఇంకెంత పెడతారని మేము అనుకుంటున్నాం. అంటే ఏమైనా అభివృద్ధి చేశారా? అంటే ఆనంద్ బాబు గారు వెస్ట్ నియోజకవర్గం సంబంధించి నిధులు ఏమైనా ఇప్పించడం కానీ అలాంటివి ఏమైనా అభివృద్ధి పనులు ఏం చేశారా? చాలా చేశారండి. మాకు చేసినంత వరకు అంటే మాకు ఆయన చేస్తున్నారనేసి అనుకుంటున్నాం, చేస్తున్నారు అని. ఆయన ఇంకా ఎమ్మెల్యే అవుతున్నట్టు ఇంకెంత చేస్తున్నారనేసి మేము అనుకుంటున్నాం. అని ఆయన రావాలి, ఆనంద్ కుమార్ గారు అనేది రావాలి. బాగా చేస్తున్నారు. ఆయన పదవిలోకి రాకముందు చేస్తున్నారు, ఆయన వచ్చి ఇంకెంత చేస్తారు. అంటే ఇప్పుడు ఈ పార్టీలన్నీ కలిసి వస్తున్నాయి, అంటే టీడీపీ, జనసేన, బీజేపీ మొత్తం అన్ని కాగా ఉమ్మడిగా కలిసి వస్తున్నాయి. మరో పక్క వైసీపీ పార్టీ సింగిల్గా వస్తుంది. మరి ఈ రకంగా చూసుకున్నా సరే ఇక్కడ మరి ఆనంద్ కుమార్ గారు గెలడం కాస్త కష్టమా అనుకోవచ్చా? మరి కష్టం కాదండి, మేము ఆటలో ఉన్నామంటే ఆయనకి వేస్తామండి, ఆయనకే సపోర్ట్ చేస్తాం, గెలిపించుకుంటాం అంతేనండి. మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టం కాబట్టి మా అన్న గెలిపించుకుంటాం. ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇప్పటి వరకు మీరు వైసీపీ గవర్నమెంట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశారు కదా, ఎలా అనిపిస్తుందమ్మా మీకు? చాలా మంచిగా ఉంది. అంటే ఏమనిపిస్తుంది? అమ్మఒడి అన్ని పథకాలు బాగా ఇస్తున్నారండి, టైంకి అన్ని అందజేస్తున్నారు. మాన పెన్షన్ కూడా వచ్చింది. అంటే గత ప్రభుత్వంలో మీకు ఇలాంటి పథకాలు కానీ అలాంటివి రాలేదమ్మా మీకు? ఇవ్వలేదండి, ఏ ప్రభుత్వంలో ఇచ్చారండి. ఎలా అనిపించిందమ్మా మరి? చాలా బాగుందండి. చాలా బాగుందా? ఇప్పుడు మరి ఇక్కడ వెస్ట్ నియోజకవర్గంలో గణబాబు గారు ఎమ్మెల్యేగా మనకి స్థానికంగా ఉన్నారు. ఆయనకి ఇప్పుడు పోటీగా ఆడారి ఆనంద్ గారు కూడా ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారమ్మా ఈ వెస్ట్ లోని? బాగుంటది. ఎందుకమ్మా? ఆయన అన్ని ఇప్పటి వరకు బాగానే చేశారండి, ఇంకా పై బాగా చేస్తారు అనుకుంటున్నాను. తిరుగుతారమ్మా నియోజకవర్గంలో ఆయన? తిరుగుతారండి. ఇంకేమైనా చేయాలని చూసారమ్మా? ఇల్లు పట్టా కూడా ఇచ్చారండి, ఇల్లు స్థలం కూడా ఇచ్చారు, మాకు పట్టా కూడా చేశారండి. అన్నీ బాగానే చేశారండి ఇప్పటి వరకు. అంటే మీకు వైసీపీ గవర్నమెంట్ నుంచి మీకు అందుతున్నాయా? అంటే పెన్షన్స్ కానీ లేకపోతే అమ్మఒడి పథకాలు అంటే ఇలాంటి నవరత్న పథకాలు ఏమైనా మీకు అందుతున్నాయమ్మా? అందుతున్నాయండి అన్నీ. అందుతాయా? ఓకే. మరి పక్క చూసుకుంటే ఎన్నికల్లోని ఈ 3 పార్టీలు కలిసి వస్తున్నాయి. ఒక పక్క ఏమో వైసీపీ పార్టీ సింగిల్గా వస్తుంది. ఇలా చూసుకున్నా సరే మరి ఆ పొత్తులతో పార్టీ ఉన్నవి కొంచెం అధికారంలోకి వచ్చే అవకాశాలు ఏమైనా అవకాశం ఉన్నాయా? వైసీపీ వస్తుంది అనుకుంటున్నానండి. ఇప్పటి వరకు అన్ని పథకాలు బాగానే చేశారు, అందరికీ మంచిగా చేశారు. ముసలి వాళ్ళు నడపని వాళ్ళు కూడా ఇంటికి వచ్చి పెన్షన్ ఇవ్వడం అది చేశారు కాబట్టి వాలంటీర్ ద్వారా కానీ బాగా సాయం చేశారండి. వైసీపీ వస్తుంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్కి ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పటి వరకు మీరు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసారు కదా, ఎలాగ అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి పాలన? మాకు బాగా అనిపిస్తుంది అండి. ఏమనిపించింది బాగా? మాకు ఇల్లు వచ్చి తర్వాత బాబుకి విద్య దీవెన అందింది, అమ్మకి పెన్షన్ వస్తుంది. నచ్చిందా పరిపాలన? పరిపాలన బాగా నచ్చిందండి. టీడీపీ హయాంలో రాలేదమ్మా? మాకేం రాలేదండి, టీడీపీ తరఫున ఏం రాలేదు. అంటే ఇప్పుడు ఇక్కడ స్థానికంగా మన గణబాబు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనకి పోటీగా ఇప్పుడు ఆనంద్ గారు కూడా ఎన్నికల బరిలోకి దిగుతున్నారు కదా, ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారమ్మా? ఆనంద్ కుమార్ గారు గెలిస్తే బాగుంటుంది. ఎందుకు ఆనంద్ కుమార్ గారు? అతని వల్ల పెన్షన్ రావడం కూడా పెన్షన్ ఇస్తుంటారు, రోడ్లు బాగానే వేసారు, అన్ని బాగానే చేస్తున్నారు. అతని పరిపాలన మాకు బాగా నచ్చింది. అంటే అతని దగ్గరికి వెళ్తే పరిష్కారం అవుతాయమ్మా సమస్యలు? అవుతాయండి, ఏది చెప్పినా ఏది అడిగినా చేస్తాను అంటున్నారు, చేశారు కూడా. నచ్చింది? నచ్చింది, బాగా నచ్చింది సార్. మరి ఒక పక్క టీడీపీ, జనసేన ఇవన్నీ కూడా కలిసి ఎన్నికలకు వస్తున్నాయి కదా, మరి ఆ రకంగా చూసుకున్న ఆనంద్ బాబు గారికి కొంచెం గట్టి పోటీ ఉంటుంది అనుకుంటా? ఉంటుందండి, అతను రావాలని కోరుకుంటున్నాం. అయినా సరే అతను రావాలి. నచ్చిందా మీకు? నచ్చింది, మాకు బాగా నచ్చిందండి. చేస్తారా? అతను హెల్ప్ చేస్తారా? హెల్ప్ చేస్తాను, అతను రాకముందు మాకు తెలుసు అతను ఎటువంటి వారు. హెల్ప్ చేస్తాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.